కాలర్ నెక్ అనమాట. నాకు చాలా ఇష్టం కాలర్ నెక్. ఫుల్ హ్యాండ్స్ కాలర్ నెక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువ నేను అవే ప్రిఫర్ చేశాను. నా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్సే ఉంటాయి మీరు చూసినట్లయితే. సో ఇదొక కలర్. అండ్ బాటమ్ కూడా యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో కొన్ని బాటమ్స్కి ఏంటి అని అంటే ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. సో ఈసారి బర్త్డే షాపింగ్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. అండి వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా. ఈరోజు శనివారము 6వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సప్త శనివారాలలో 7వ వారము, దాంతోపాటు వడ్డీ వారము 8 వారాలు చేస్తాం కదా. సో ఇంకా 2 వారాలు అయితే మిగిలి ఉన్నదనమాట. సో అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నా సంకల్పం నెరవేరాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎలా పూజ చేశానో అది కూడా చూసేసేయండి. దాంతోపాటు మీకు కొన్ని నేను మొన్న బర్త్డే ఉన్నది కదా అండి. సో బర్త్డే ముందు రోజు నేను కొంచెం షాపింగ్ చేశాను అనమాట. మా వారు వేణుగారు నన్ను షాపింగ్ తీసుకొని వెళ్ళారు. ఎప్పుడు నేను ఒక అవుట్ఫిట్స్ అట్లాంటివి తీసుకుంటాను. సో అవుట్ఫిట్స్ ఏంటి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, ఒకటే డ్రెస్ వస్తుంది. సో నాకు ఏమనిపించిందంటే ఈసారి ఎప్పుడు అవుట్ఫిట్స్ అంటే మళ్ళీ ఏదో పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది కదా, అలా కాకుండా నాకు కొంచెం ఆఫీస్కి కూడా యూజ్ అయ్యేలాగా, సో రెగ్యులర్గా వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా, కొంచెం కంఫర్ట్గా, సో డిగ్నిటీగా ఉండాలి అని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేసేయండి. ఎలా అనిపించాయి, ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అన్నీ నేను ఇంకా స్ట్రైట్ కట్గా కూడా తీసుకోలేదండి ఈసారి. 7 శనివారాల వ్రతం అయితే 6వ వారం కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో నేనైతే ఇక్కడ పిండి దీపాలు 7 పెట్టేసుకున్నాను. అలంకరించుకొని అవన్నీ చేసుకోవడానికి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. సో అందుకోసమని ఎక్కువ టైం కేటాయించుకోవాలన్నమాట. ఎవ్రీ వీక్ నేను పంచామృతం అయితే పెడుతున్నానండి. పంచామృతం చాలా మంచిది. శనివారం పంచామృతము ఇలా సప్త శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది. ఇంకొకటి ఏంటి అంటే నువ్వుల లడ్డు అన్నమాట. నల్ల నువ్వులతోటి ఇలా మనం శనిదేవునికి సమర్పించుకున్నట్టుగా నువ్వుల లడ్డు, వడపప్పు, బెల్లం, నేను పండు ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ పరమాన్నం చేసుకున్నాను, కొంచెం చలిమిడి. మనం ఏదైతే పిండి దీపాలు చేసుకోవడానికి బెల్లము, పాలు, నెయ్యి, ఇంకా తేనె వేసి కలిపి చేస్తామో, సో అదే పిండి ముద్ద కొంచెం ప్రసాదంగా ముందుగానే తీసి పక్కకు పెట్టుకొని దాని తర్వాత దీపాలు అనేవి చేసుకున్నాను అనమాట. ఎవ్రీ వీక్ నేను అలానే చేసుకుంటున్నాను. గణేష్ అష్టోత్తరం చదువుకొని అక్కడ అంటే తాంబూలం సమర్పించుకొని దాని తర్వాత వెంకటేశ్వర నామాలు, వెంకటేశ్వర వజ్ర కవచం, వెంకటేశ్వర అష్టోత్తర నామాలు, ఇంకా మహాలక్ష్మి స్తోత్రము, అష్టకము, ఇంకా అన్ని పూజకు సంబంధించినవన్నీ చదువుకుంటానమాట. కొంచెం టైం అయితే పడుతుంది మనకి. ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ స్పెండ్ చేయాలి ప్రసాదాలు, నైవేద్యాలు ఇదంతా చేసుకోవడానికి. సో సమయం పడుతుందన్నమాట. చాలా ఓపికగా, జాగ్రత్తగా, శ్రద్ధగా, భక్తితో చేసుకోవాలి. సో 6వ వారం అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంతా భగవంతుడి దయ. సో నాకు ఇంకా నేను అనుకున్న సంకల్పం కూడా నెరవేరుతుంది తప్పకుండా. ఆల్రెడీ అన్ని మంచి న్యూస్లే వింటున్నాము. మంచిగా ప్రాసెస్ అంతా కూడా మంచిగా జరుగుతుంది. మాకు కూడా బిజినెస్ పరంగా కూడా మంచిగా జరుగుతుందండి. అందరూ నన్ను అడిగారు కదా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మీరు ఏమైనా గుడ్ న్యూస్లు విన్నారా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి, నేను కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి మన కామెంట్స్లో అడిగారు కదా. సో మాకైతే చాలా మంచి పాజిటివ్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఇదండి. సో మొత్తం అయితే నేను 7 డ్రెస్సెస్ తీసుకున్నానండి. 7 డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నాను అనమాట. 7 అంటే ఇక్కడ 6 ఉన్నాయి. ఆల్రెడీ నేను బర్త్డే రోజు ఒక డ్రెస్ వేసుకున్నాను కదా, అది మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు. సో ఇప్పుడు రిమైనింగ్ 6 మీకు చూపిస్తున్నాను. ఇందులో కూడా నేను స్ట్రైట్ కట్ ఉన్నవి ఒక 3 అలా తీసుకున్నాను. అంబ్రిల్లా అంటే ఫ్రాక్ మోడల్వి కూడా ఒక 3 అలా తీసుకున్నాను. స్ట్రైట్ కట్వి 4 తీసుకున్నాను, ఫ్రాక్ మోడల్వి 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ట్రెండింగ్గా ఉంది కదండి.
సో కొంచెం ప్రింటెడ్ తోటి డిఫరెంట్గా పార్టీ వేర్ లాగా ఆఫీస్ వేర్కి అన్నిటికీ, అండ్ క్లాత్ కూడా స్మూత్గా ఉందన్నమాట. నాకు కంఫర్టబుల్గా డే మొత్తం నేను అంటే మెయింటైన్ చేసుకోగలిగేలాగా ఉండాలి అన్నట్టుగా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. సో నెక్ అయితే ఇలా వచ్చింది. ఇలా ఫ్రాక్ మోడల్ అనమాట ఇది. సో ఇది ఫాస్ట్గా చూపిస్తాను. 3 పీస్ సెట్స్ అన్నీ కూడా అంటే విత్ చున్నీతో తీసుకున్నాను అనమాట. నేను మళ్ళీ తర్వాత మడత పెట్టేసుకుంటాను అని లేట్ అయిపోతుంది. సో ఇది కూడా ఫ్రాక్ మోడల్. ఇదేంటంటే హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ వచ్చింది, బాగుంది. ఇందులో క్రీమ్ కలర్ అలా వైట్ కలర్స్ అలా కూడా ఉన్నాయండి. నాకేంటి అంటే కొంచెం ఈ కలర్ క్రీము వైట్ నేను బాగా యూజ్ చేశాను, నాకు ఎప్పుడు అవి ఇష్టం అనమాట. సో కొంచెం అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా తీసుకుందాము అని అనుకున్నాను. అండ్ బాటమ్ చున్నీ కూడా బాగుంది, ఆర్గాంజాలో వచ్చిందండి చున్నీ, ప్రింటెడ్ కూడా ఇది. సో ఇలా ఉంది. అండ్ ఇంకొక మోడల్ అండి ఇది. ఇది స్లీవ్లెస్ ఉంది కానీ దీనికి హ్యాండ్స్ ఇచ్చారు, సో అటాచ్ చేయించుకోవాలి. ఇది కాలర్ నెక్ అనమాట. నాకు చాలా ఇష్టం కాలర్ నెక్, ఫుల్ హ్యాండ్స్ కాలర్ నెక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువ నేను అవే ప్రిఫర్ చేశాను. నా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్సే ఉంటాయి మీరు చూసినట్లయితే. సో ఇదొక కలర్. అండ్ బాటమ్ అండ్ చున్నీ. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, అందుకోసమనే నేను ప్రైజెస్ అండ్ క్లాత్ ఇవన్నీ కూడా నేను ఏం చెప్పడం లేదు. ఎందుకనంటే ప్రమోషన్ వీడియో కాదు, మేము షాపింగ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా చూపిస్తున్నాను. బాగుంది చున్నీ కూడా, కలర్ కాంబినేషన్ బాగుంది, పింక్ ఇచ్చారు కదా. సో అది అండ్ నేను మళ్ళీ తర్వాత అన్నీ నీట్గా చదిరి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఇది కూడా బాగుంది. ఇది అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంచుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో చిన్న బూటీగా వచ్చిందనమాట. సో ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇది నెక్ దగ్గర మొత్తం కూడా యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో కొన్ని బాటమ్స్కి ఏంటి అని అంటే ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు, అన్నిటికీ రాలేదు, కొన్ని వాటికి మాత్రం వచ్చాయి. అండ్ చున్నీ ఇలా వచ్చిందనమాట, స్మూత్గా ఉంది, మెత్తగా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇంకొకటి ఇది కూడా అంబ్రెల్లా అంటే ఫ్రాక్ మోడల్ అనమాట. సో ఇందాక చూపించిన దాంట్లో ఇదొక కలర్. ఇంకొకటి ఇది కూడా సింపుల్గా బాగుంది. సో ఆనియన్ కలర్ అనేది ట్రెండింగ్ కదా ఎప్పుడైనా కూడా. అండ్ దీని మీద ఇలా పెయింటింగ్ వచ్చిందనమాట, ప్రింటెడ్. ఈ మధ్యకాలంలో నేను అన్నీ స్ట్రైట్ కట్టే తీసుకున్నానండి, చాలా రోజులు అవుతుంది. సో ఇలా ఫ్రాక్ మోడల్ తీసుకోక, అందుకోసం అని చెప్పేసి అవి కూడా కొన్ని తీసుకున్నాను. చున్నీకి కూడా ఇలా ప్రింట్ అనేది వచ్చింది, బ్రష్ పెయింటింగ్, సారీ ప్రింట్ అంటున్నాను, బ్రష్ పెయింటింగ్ ఇదంతా కూడా. సో పోదు అని చెప్పేసి అయితే అని అన్నారు, గ్యారంటీ చెప్పారనమాట. చూడాలి. వేణుగారు అప్పటికి అన్నారు ఏదైనా పార్టీ వేర్ది మంచిగా అంటే ఏదైనా తీసుకోమని చెప్పేసి అని అన్నారనమాట. బట్ నేనే ఈసారి ఆలోచించి నాకు కొంచెం ఇవైతే కొన్ని ఎక్కువ డ్రెస్సెస్ వస్తాయి, ఇవి కూడా పార్టీ వేరే కదా, సో కంఫర్టబుల్గా ఉంటాయి ఆఫీస్కి అన్నట్టుగా. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈసారి బర్త్డే.
ఇది షిమ్మర్ టైప్లో ఉంది. అండ్ నైట్ వేర్కి అయితే చాలా, అంటే నైట్ పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్, గెట్ టుగెదర్స్ అట్లా ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. దీనికి చున్నీ బాగా వచ్చింది దుపట్టా. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. కంఫర్టబుల్గానే ఉంటుందండి, మెత్తగా ఉంది క్లాత్ అయితే. అండ్ మెరూన్ ఇచ్చారు కాంబినేషన్, నాకు అందుకే నచ్చింది. వేణుగారికి కూడా బాగా నచ్చింది. ఈ దుపట్టా చూడండి ఎంత బాగుందో, మంచిగా డిజైన్ ఉంది, గ్రాండ్ లుక్ ఉంటుంది వేసుకుంటే. ఇలా వచ్చిందనమాట కంప్లీట్గా, బాగుంది కదా. సో ఈసారి బర్త్డే షాపింగ్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. మా శ్రీ గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో అందరు అడుగుతున్నారు గిఫ్ట్ ఏమి ఇచ్చారు అని చెప్పేసి. గిఫ్ట్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. సో ఇప్పుడే తీసుకోవాలి ఇలానే కాదు, మా ఆఫీసే మాకు పెద్ద గిఫ్ట్ ఈ ఇయర్ అయితే. సో మీ అందరికీ డెఫినెట్గా ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.